శ్రేష్టమైన బహుమానాలు. ప్రియ దేవుని బిడ్డారా, యాకోబు పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 1వ అధ్యాయం చదవండి, 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వము లేదు, గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. పరసంబంధమైనటివి శ్రేష్టమైనటివి ఇచ్చినాడంట మనకు ఆయన. అందులో మొట్టమొదటిది మనం తెలుసుకున్నాం కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు కానుక. శ్రేష్టమైన వరం, శ్రేష్టమైన బహుమానం. ఈ బహుమానములు తీసుకోండి. మీరు యేసు ప్రభుని ఎంతమంది స్వీకరించి బాప్తిసం పొంది క్రీస్తు రక్తంలో కడగబడిన వారో దేవుడిచ్చే బహుమానాన్ని వాళ్ళు స్వీకరించినట్లు, ఎవరైతే రక్షింపబడతారో, ప్రతి పాపాన్ని యేసయ్య రక్తంలో కడుగేసుకుంటారో, అంటే తండ్రి అయిన దేవుడు పంపిన ఆ బహుమానాన్ని తీసుకోవడం. ఎవరైతే ఇంకా రక్షింపబడలేదో వారు ఆయన బహుమానాన్ని ఇంకా తీసుకోలేదు, వారు నిత్య నరకం వెళ్ళిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఇచ్చే బహుమానం తీసుకోండి. రెండవది అపోస్తుల కార్యము 2:38. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందు. పరిశుద్ధ ఆత్మ అనే గిఫ్ట్, వరం, బహుమానం పొందుకొనేదరు. ఆమేన్. చాలా మంది పరిశుద్ధాత్మ అనే బహుమానం పొందుకోలేదు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపడి బాప్తిసం పొందితే వారికి పరిశుద్ధాత్మ అనే వరమును దేవుడిస్తాడు. ఆత్మ అనే వరం పొందుకోవాలి. ప్రభు పరసంబంధమైన ఆశీర్వాదం, వరం ఇచ్చాడు. ఇక 3వ చూడండి, కీర్తనలో చూస్తే 10వ వచనం. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి అంటే కోరుకోవాల్సినవి. దేవుని వాక్యం గురించి చెప్తున్నాడు ఇక్కడ దైవజనుడు. ఆయన ఇచ్చే బహుమానాన్ని కోరుకోవాలంట. ఇదిగో ఆ కోరుకున్న బహుమానం దేవుని వాక్యం. దేవుడు మనకు ఆ వరాన్ని, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే ఒక బహుమానం, వాక్యమే ఒక వరం. ఈ వరాన్ని జాగ్రత్తగా మనం స్వీకరించాలి, తీసుకోవాలి, కాపాడుకోవాలి. 4వది 27:4 కీర్తన. త్వరగా. యెహోవా యొద్ద ఒక వరం అడిగితే, యెహోవా యొద్ద ఒక బహుమానం అడిగాడంట, ఒక గిఫ్ట్ అడిగాడంట. ప్రభువా, నాకు ఒక గిఫ్ట్ ఇయ్యయ్యా, ఒక వరం ఇయ్యయ్యా, ఒక బహుమానం ఇయ్యయ్యా. దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆయన మందిరంలో నివసించడమే ఒక వరం. ఇది అందరికీ లేదు. పరసంబంధమైన శ్రేష్టమైన ఈవులలో దేవుడు మనకు అనుగ్రహించిన వరం. 2వ కొరింథీ పత్రిక 9:15. చెప్పశక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీరు 13 నుంచి చదివితే అర్థమవుతుంది. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందుచేత వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున. పౌలు గారు ఎలా భావిస్తున్నాడంటే, ఈ సువార్త పరిచర్య అనేది చెప్పశక్యము కాని దేవుని యొక్క వరం. ఈ సువార్త ప్రకటించటము, ఈ పరిచర్య ధర్మము, ఇది మనకు కృప, వరం. దేవుని బిడ్డలు, ఇది బహుమానం, గిఫ్ట్. ఇది వరం, వరముగా భావించుకోండి. ఇంకా చూడండి, ఎఫెసీ 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని ఏమంట వరం. రక్షణ దేవుడు మనకిచ్చాడు. ఇది గిఫ్ట్ అమ్మా, బహుమానం అమ్మా, దాచుకో ఈ రక్షణను. 62 యెషయా గ్రంథం 11వ వచనం.
ఆలకించుడి ఆలకించుడి. భూదిగంధముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఆ ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఆ ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. ఆ ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకుని వచ్చుచున్నాడని ఆ సియోను కుమార్తెకు తెలియజేయుడి. రక్షణ అంటే బహుమానం. ఆ రక్షణ అనే బహుమానం నీ దగ్గరికి వస్తుంది. రక్షణ అనేది బహుమానం, దేవుడిచ్చిన గిఫ్ట్, దేవుడిచ్చిన వరం. యోహాను సువార్తలో ఏమంటాడంటే, ఇజ్రాయేలు అరణ్యములో 6వ అధ్యాయంలో చూస్తే అరణ్యములో వారు మన్నాను తిని చనిపోయారు. నేను నా శరీరము తిని నా రక్తము తాగువాడు అంత్య జీవమున వాడిని నేను లేపుతాను, వాడు నిత్య జీవము కలిగిన వాడు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న శరీరము రక్తం ఏదది మనకు వరం. హల్లెలూయా. బహుమానం. నేను పరలోకమును దిగి వచ్చిన నిత్య జీవం ఇవ్వడానికి నా శరీరము నా రక్తము ఇది వరం, ఒక గిఫ్ట్ ప్రభు మనకిచ్చాడు. ఇంకొక మాట చూడండి, సామెతలు 19:14. గృహమును విత్తమును గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. జీవమను కృపావరములో పాలిభాగస్వరాలుగా ఉండడానికి పరలోక సంబంధమైన శ్రేష్టమైన వరము, వరములలో భార్య కూడా దేవుడు బహుమానముగా నీకు ఇస్తున్నాడు. శ్రేష్టమైన బహుమానం. 127వ కీర్తనలో 3లో ఏమన్నది? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇవన్నీ అబ్బా ఎన్ని బహుమానాలు. ఇంతవరకు మీరు పిల్లలు ఒకటే బహుమానాలు అనుకుంటున్నారు. ఎన్ని బహుమానాలు దేవుడు ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకొక మాట చూస్తే ఆ ప్రసంగిలో 3:13 చూడండి. ఇక్కడ ఒక అద్భుతమైన బహుమానం ఉంది. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. చాలా మంది కష్టపడిన దాన్ని తినలేక ఉన్న వాళ్ళు ఉన్నారు. దోచుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దోచుకొని సంపాదిస్తున్నారు కొంతమంది. అన్యాయముగా లంచములు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ ఏది బహుమానం అంటే, ఎవరికి బహుమానం అంటే తన కష్టార్జితం. ఎవరో సంపాదించి ఎవరో పెట్టింది కాదు, ఎవరో ఇచ్చింది కాదు, ఏదో అడ్డంగా సంపాదించింది కాదంట. తన కష్టార్జితమును వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు గొప్ప బహుమానం. ఎన్ని బహుమానాలు ఇచ్చాడు దేవుడు ఉచితముగా. ఆయన ఎన్ని కానుకలు మనకిచ్చాడు, ఎన్ని వరాలు మనకిచ్చాడు. ఇక మనవిచ్చేటివి లెక్క చేసుకోండి, ఏమి ఇవ్వగలుగుతున్నాం మనం. చివరిగా ఇంకొకటి కూడా ఉంది. అదేదంటే, నేను దేవుని ఒక వరం అడిగి తిని ఆయుష్నిమ్మని. ఇది దైవజనుడు అడుగుతున్నాడు. అడిగితే ఆయన ఏమన్నాడంట? 21:4లో ఆయుష్నిమ్మని అతడు నన్ను వరం అడగగా దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీవు దయచేసి. ఆయుష్యే ఒక వరం, ఒక బహుమానం, ఒక గిఫ్ట్. ఈరోజు మనం సజీవ సంఖ్యలో ఉంటే ఒక గిఫ్ట్, బహుమానం, వరం. ఈ ఆయుష్ దేవుడు మనకిచ్చాడు. ఇది నిత్య జీవం, ఆయనతో కూడా యుగ యుగాలు జీవించే వరం, దీర్ఘాయుష్, యుగ యుగాలు. ఈ వరం ఎలాంటిదంటే, ఈ శరీరముతో మనము దేవుని రాజ్యం వెళ్ళం. మనకు మహిమా దేహమును దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ ఆయుష్ అనే వరంలో, ఈ బహుమానంలో అది దేవుడు ఇవ్వబోతున్నాడు. అడగకుండానే దేవుడు ఇలా ఎన్నో బహుమానాలు మనల్ని ప్రేమించి ఇచ్చాడు.